ఆ తర్వాత 2014 దాకా ఉద్యమాలు చేసినాం. వైఎస్ జగన్ రెడ్డి గారు తెలంగాణకు వస్తా అంటే రానియకుండా పెద్దంపేట రైలు కడ్డం తిరిగి రైలు ఆపినాం. అప్పట్లో కేసు కూడా ఉన్నది, ఉద్యమ కేసు. నా ముందడుగు వేసినందుకు వెనుకకు దింపకుండా కూడా తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాదు, ఏదో నక్సలిజం తరీకా ఏదో అవుతుంది అనుకున్నాం. కాకపోతే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు కూడా చాలా అది చేసిండు. కేసీఆర్ చేయబట్టే తెలంగాణ వచ్చింది. అందులో అందరూ ప్రజలంతా ఐక్యతగా పోరాటం చేశారు. ఇలా గుడిపల్లి నుంచి పెద్దంపేట రైలు ఆపుతానికి పోవాలంటే ఒక్కరు కూడా భయపడి రాలేదు. అప్పుడు రాకున్నా కానీ ఇద్దరిని పట్టుకొని ఆటోలో పోయి తీసుకొని అక్కడ కేసుల పాలయ్యి కొన్ని రోజులు జైలుకు నడిచి అది చేసిన తర్వాత కూడా తెలంగాణ వచ్చింది. వచ్చినాక అప్పుడు చందర్ గారు ఎంబడితోటి ఆయనతోటి ఎన్నో కేసులు ఉన్నాయి కానీ చందర్ గెలవలేదు. సోమవారం సత్యనారాయణ గెలిచిండు. ఆయనతోటి అట్టుగా గ్రామాన్ని విడదీసుకున్నాం. గ్రామం ఒకటే ఊరు. గ్రామం విడిపోవాలనే కారణం ఏంటంటే ఒకటి గుడిపల్లి జయారం కలిసి ఉండే అంతకుముందు పుట్టినూరు. ఆ కలిసి ఉన్నప్పుడు ఏమైంది కదా అంటే ఎప్పుడైతే ఎలక్షన్ వస్తే అప్పుడే వాళ్ళు మా ఊరును వాడుకున్నాడు. సోమవారం సత్యనారాయణ ఎంబడి అప్పుడు ఊరును విడదీసుకొని ఊరుకును విడదీసినాం. అప్పుడు కేసీఆర్ గారు చిన్న గ్రామ పంచాయతీ కూడా చేస్తా అని చెప్పిండు. చేసినందుకు కేసీఆర్ ఆయన సోమవారం సత్యనారాయణ ఎంపీటీఓ సంజీవరావు వీళ్ళంతా కలిసి మాకు గ్రామాన్ని విడదీశారు. విడదీసిన తర్వాత నన్ను సర్పంచ్ని గెలిపించారు. 5 ఏళ్ళు సర్పంచ్ మంచి పరిపాలన చేసిన. ప్రతి వాడకు రోడ్ వేసినాం, ప్రతి డ్రైనేజ్ చేసినాం. ఇంచుమించు ఒక 19 పింఛన్లు, పద్మశాలి పింఛన్లు సోమవారం సత్యనారాయణ హయాంలో పెట్టించిన. చంద్రయ్య హయాంలో 48 పింఛన్లు పెట్టించినాం. అంత అభివృద్ధి మొత్తం అయింది. అయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది. ప్రాజెక్టులు కానీ కేసీఆర్ కానీ ప్రతి ఒక్కటి రైతులకు కానీ అనుకూలంగా మంచిగా పనులు జరిగినాయి. ఇప్పుడు ఏదైతున్నదో 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతున్నదో అన్ని ప్రజల మోసపుచ్చి ఆ ప్రజలంతా ఆశపడి ఓట్లేసారు. ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నేను కూడా సర్పంచ్ చేయమని ప్రజలు చెప్తే సర్పంచ్ వేసినా కూడా ఓడిపోయినా మన విలువ మనకే ఉన్నది. అతి త్వరలో వచ్చే రోజులు రైతులకు కానీ ప్రతి ఒక్కలకు ప్రభుత్వం మీద విరక్తి చెందింది. ప్రభుత్వం కూలిపోతుంది. ప్రతి ఒక్కళ్ళ నోట్ల రైతులు కూడా ఇప్పుడు ఒక్కొక్క లారీకి 2 కిలోలు కట్టగా ఎత్తి ఒక లారీ చొప్పున 15,000 రూపాయలు అదనంగా పోతున్నాయి రైతులకు. ఇవన్నీ మనసులు ఉన్నది. కాకపోతే ఏంటంటే భయభ్రాంతులతోటి రైతులు ప్రజలు అందరూ వచ్చే 2 సంవత్సరాల లోపు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుందని. సరే, అప్పుడు నీ అనుభవంలో తెలంగాణ రాకముందు నీళ్ళ కానీ కరెంటు సమస్య ఎట్లా ఉండే? అప్పుడు తెలంగాణ రాకముందు రాత్రి 1 గంటకు కరెంట్ ఇక్కడ వన్నాం. సబ్స్టేషన్లు లేవు అనుకూలమైనట్టుగా. సబ్స్టేషన్ లేక అది కరెంటు 3 ఫేస్ రాత్రి 1 గంటకు వస్తే రాత్రి ఆడ వండుకుంటే పావులు తెల్లని దాకా. ఎవరైతే ఆటోమేటిక్ మోటార్ పెట్టి రాత్రి ఆడ ఒత్తుకున్నోనికే మోటార్ నడుచుడు. ఒక్క పంటకు నాది 9 మోటార్లు కాలినాయి. ఒకటే పంటకు 9 మోటార్లు. అంత కరెంటు ప్రాబ్లం. కేసీఆర్ అత్తనే చెర్లల్లో నీళ్ళ పూటికలు తీసిండు. అత్తనే సబ్స్టేషన్ నేను చిన్నపాటి కాంట్రాక్టర్ను. రచ్చపల్లి సబ్స్టేషన్ నేనే కట్టిన, పుట్టూరు సబ్స్టేషన్ నేనే కట్టిన, కన్నాల సబ్స్టేషన్ నేనే కట్టిన, రాణపురం సబ్స్టేషన్ నేనే కట్టిన. ఇటువంటి సబ్స్టేషన్లు కట్టి రైతుకి ఇంత అంత అనకుండా ఎంతో అభివృద్ధి ఓన్లీ రైతు మీద దృష్టి పెట్టి ఎంతో అది చేసిండు. రైతుకు చేసిన సేవలు కేసీఆర్ను ఒక జాతిపిత అన్నందుకే తప్పు పడతానని వాస్తవంగా గాంధీ మహాత్మ తరీఖన ఏ ప్రభుత్వం గెలిచినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ రాష్ట్రాలు మారినా కానీ మన రాష్ట్రంలో జాతిపిత కేసీఆర్ గారే, అంత తప్ప ఎవరు కాదు. ఆనాడు గాంధీ మహాత్ముడు ఎంతనో తెలంగాణ రాష్ట్రానికి ఇలా కేసీఆర్ కూడా జాతిపితే. ఏ పార్టీలు కూడా జాతిపిత అనే కోరుకోవాలి ఆయనను, వేరే భావంగా అనుకోకూడదు. అందుకోసం కేసీఆర్ గారే దేవుడు ఆయన. ఇప్పుడు తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు పరిపాలన ఇచ్చేవాళ్ళు ఏమేమి అభివృద్ధి చేసినంటే చెప్పుకోవడానికి ఏమేమి ఉండే? తెలంగాణ అభివృద్ధి చెప్పమంటారా? ప్రాజెక్టులు చేసిండు, గ్రామ పంచాయతీ విడదీసిండు. ఒకప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల కలెక్టర్ ఆఫీస్ ఒకటే ఉండే. అక్కడ 2 రోజులు పండుకుంటే కలెక్టర్ దర్శనం కాలే. ఇలా పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్కి పోతే ఇంద్రభవనం లాంటిది, అలానే ఆర్డీఓ ఆఫీసు, అలానే డిఆర్ఓ ఆఫీసు, అలానే మత్స్య కార్మికుల అన్ని సెక్షన్లు అలా పెట్టి ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసిండు. అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా? అప్పు అనేది కామను. ఇలా హావుతి అప్పులు అంటే ఏంటిది? బస్సు ఉన్నది హావుతి, కరెంటు ఉన్నది హావుతి, ఇంకొకటి ఏంటిది ఇప్పుడు ఇవ్వో అంతులేని హావుతి అప్పులతోటే అప్పులు అవుతాయి. అప్పుడు కేసీఆర్ నిల్వ ఉండే ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో, ఏదైతే ఈ రోడ్లు ఉన్నాయో, ఏదైతే భవనాలు ఉన్నాయో, యాదవ భవనాలు,
ప్రాజెక్టులు ఇవన్నీ తెనుగోళ్ళు బెత్తోళ్ళకు అందరికీ అనుకూలంగా అది చేసి బాగా అది చేసి ఆయన ఒకవేళ చేసే వ్యక్తిగా దొరకడు. ఆయన ఒకవేళ పార్టీలో లేకున్నా ఏ కాంగ్రెస్ ప్రభుత్వం రాని బీజేపీ ప్రభుత్వం రాని సిపిఐ ప్రభుత్వం ఆయన జాతిపితే తెలంగాణకు అంతకు మించిన పేరు మాత్రం ఎవరికి రాదు, ఇక రాబోదు. ఇంకోటి అంకుల్, నిన్న మొన్న 3 గంటల కరెంటు చాలు వ్యవసాయానికి అని చెప్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళు. వాస్తవానికి సరిపోతాయి 3 గంటల కరెంట్? 3 గంటల కరెంట్ సరిపోదు. అది 3 గంటల కరెంట్ ఎందుకు సరిపోదు అంటారా? ఇప్పుడు ఇంతవరకు మా బండ్ల బాగున్నది, మా ప్రభుత్వ హయాంలో పైప్ లైన్ వేసినాం, ఆ నీళ్లు చిన్నగా మోటార్ పోతుంది, ఆ నీళ్లు రావు. ఆ నీళ్లు ఎప్పుడైతే కరెంట్ మాకు ఆకన ఎప్పుడు దొరికితే అప్పుడు కరెంట్ ఉంటేనే మాకు రైతులకు సేఫ్టీ. ఎందుకు సేఫ్టీ అంటారా? మాకు ఒకరికి నీళ్లు ఆ జాల వస్తుందా, ఆ మీదలో వారుతుంది, వాళ్ళు బంద్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందలోకి వస్తుంది. ప్రతి నీటి చుక్క కూడా వృధా కాకుండా కేసీఆర్ చేసిండు, అట్లనే కరెంట్ ఇవ్వాలి. రైతుకి ఎంత తీసినా తక్కువనే, ఎంత సేవ చేసినా, నేను కూడా రైతునే, చిన్నపాటి రైతును, రైతుకి ఎంత సేవ చేసినా తక్కువనే. బోనస్ కానీ ఏది కానీ రైతుకి ఇవ్వాల్సిందే, ఇంకా కూడా ఇవ్వాల్సి తీరిందే. రైతుకు ఒక బ్రోకర్ నడ అయ్యాలా ఏది ఉన్నది. ఇప్పుడు ఒక రైస్ మిల్లోడు ఉన్నాడు, దించుకుంటాను అట్లు నిట్టమైతే లేకపోతే అంటాడు. వాడు బంగారు గొలుసు వేసుకుంటాడు, బంగ్లాలు కట్టుకుంటాడు. ఇలా 10 ఎకరాలు ఉన్న రైతు కూడా బంగారు గొలుసు లేదు, బంగ్లాలు లేవు, గదే గడ్డి గుడిసెలలో ఇదే రేకులు ఇళ్ళు ఉంటారు. అంటే ప్రభుత్వాలు గమనించి రైతులను తప్పకుండా బాగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి, కానీ అంత తప్ప ఏం చేయదు. ఈ ప్రభుత్వం వచ్చింది అప్పుడు కటింగులు అన్నారు వాళ్ళు, ఇవాళ కటింగులు ఎందుకు లేవు? ఒక్క లారీకి 15,000, ఒక 40 కిలోల 200 పెట్టేది, 600 పెట్టేది, 42 పెట్టినా కటింగ్ పెడతాడు ఆడ. ఏ ప్రభుత్వాలు పెట్టించుకుంటానే? ఈ ప్రభుత్వం ఏంది ఆ ప్రభుత్వం అంటే మాత్రం ఈ ప్రభుత్వ ఎమ్మెల్యేలు మొత్తం అందరూ చెప్తారు కట్టింగ్ లేకుండా మేము కొనేస్తున్నాం, మంచిగా కొంటున్నాం అని చెప్తున్నారు. మేము చెప్పడం అవసరం లేదు, మీరు మీడియాలలో చూస్తారు, మీరు మిల్లులలో చూస్తారు. వాళ్ళు కూడా కలెక్టర్ దగ్గరికి పోయి వాళ్ళు రైస్ మిల్లులు కూడా ధర్నాలు చేస్తారు, మాకు పడతలు లేవని, అవుట్ 67 రావాలని. వాళ్ళే ఉన్నది, మా బాధలు మాకే ఉన్నది. రైతులకు మాత్రం ఎటువంటి ఎంత వచ్చినా కానీ ఉష్కల పుట్టిన గౌరవం ఉష్కల పోయినట్టే అట్లే ఉంటుంది. అందుకోసం అని ప్రజలు సహకరించాలి, మీడియా వాళ్ళు కూడా సహకరించాలి, రైతు అనేటోళ్ళు ముందుకు నడిపించే ప్రయత్నాలు చేయాలి. దానికోసం ఎంత పడితే అంత అది చేస్తూనే ఉంటుంది. రైతాంగానికి సేవలు ఎంత చేసినా, ఏ ప్రభుత్వం వచ్చినా తక్కువనే, అది ఏ ప్రభుత్వం వచ్చినా తక్కువనే రైతులకు.